హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో గణేష్ చతుర్థి ఇన్విటేషన్ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని అయితే చాలా బాగా వచ్చింది, 3D స్టైల్లో ఉంటుంది. ఒకసారి డెమో ప్లే చేసిన తర్వాత మీరు కూడా మీకు నచ్చినటువంటి డీటెయిల్స్ లోగోతో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. డెమో చూడండి. మీరు ఫుల్ మ్యూజిక్తో చూడాలనుకుంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి లింక్ మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి ఎడిటింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి, చాలా కూడా తీసుకొస్తాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోకి సంబంధించిన కొన్ని ఫైల్స్, ఫాంట్స్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ స్టెప్స్ ఫాలో అయితే అక్కడ ఫైల్స్ ఉంటాయి. లేదంటే గూగుల్ ఓపెన్ చేసి అక్కడ శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని సెర్చ్ చేస్తే టాప్ లో వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత వెబ్సైట్ సెర్చ్ పైన క్లిక్ చేసి STC 185 అని సెర్చ్ చేస్తే మీకు ఒక పోస్ట్ వస్తుంది. ఆ పోస్ట్ ఓపెన్ చేసి కిందికి వెళ్తే అక్కడ ఫైల్స్ ఉంటాయి. ఈ వీడియోని మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ మొబైల్లో 2 అప్లికేషన్స్ ఉండాలి. ఒకటి ఎలైట్ మోషన్, ఇంకొకటి పిక్సెల్ యాప్. సో ఈ పిక్సెల్ యాప్ ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సర్కిల్ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది పిక్సెల్ యాప్ అనేది. మీరు ఎలైట్ మోషన్లో ఎడిట్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు అంత పర్ఫెక్ట్గా రాదు. అందులో ఫస్ట్ మనం పిక్సెల్ యాప్లో ఒక PNG టెక్స్ట్ని ఎడిట్ చేసుకున్న తర్వాత ఎలైట్ మోషన్లో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఎలైట్ మోషన్లో XML యాడ్ చేసిన తర్వాత కంప్లీట్గా బ్లాంక్గా వస్తుంది అనేసి చాలామంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు. సో XML ఫైల్ యూజ్ చేస్తే బ్లాంక్గానే వస్తుంది. అన్ని ఫైల్స్ ఇస్తాను, దానికి సంబంధించిన అన్ని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నేను వీడియోలో కంప్లీట్గా అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చూసిన తర్వాతనే కామెంట్ ఏదైనా చేయాల్సి ఉంటే చేయండి. ఎలైట్ మోషన్లో ఫాంట్స్ యాడ్ చేసిన కాంచెల్లి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎండ్ వరకు అయితే చూడండి. ఇక్కడ నేను పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఇది ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ టెక్స్ట్ని ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ ఏదో ఒకటి పెట్టేసుకోండి. సపోజ్ ఒక యూత్ నేమ్ అయితే తీసుకున్న తర్వాత ఏ పైన ట్యాప్ చేసి ఇలా సింగిల్ లైన్లో వచ్చేలాగా మీరు చూసుకోవాలి. తర్వాత ఏ పైన ట్యాప్ చేస్తే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. రైట్కి ఇలా మూవ్ చేస్తే ఇందులో లాస్ట్ కర్వ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ విధంగా మీరు రొటేట్ చేసుకోవాలి, ప్లస్లో పెట్టేసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి షేప్లోకి వెళ్ళేసి ఇక్కడ సర్కిల్ తీసేసుకొని ఇక్కడ ఫిల్ చేసుకున్నాను. చూడండి నేను ఈ విధంగా ఫిట్ చేసుకుంటున్నాను. టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ రిలేటివ్ పొజిషన్లో 2 కూడా మిడిల్ ప్రెస్ చేసుకోవాలి, మిడిల్కి వస్తుంది. అదేవిధంగానే మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ 2 బ్యాక్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి అది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఫ్రంట్కి వచ్చేసింది అనమాట. టెక్స్ట్ ఏ పైన క్లిక్ చేసి టెక్స్ట్ కలర్ చేంజ్ చేస్తే మీకు ఆ టెక్స్ట్ కనిపిస్తుంది. టెక్స్ట్ ఈ కలర్ అయితే తీసుకున్నాను, మీరు ఇదే కలర్ తీసుకోండి, లేదంటే ఎల్లో కలర్ కూడా తీసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తున్నాను, టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత మై ఫాంట్స్లో ఇక్కడ టీ పైన క్లిక్ చేస్తే మీరు ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. టీ పైన క్లిక్ చేసి ఫాంట్స్ ఉంటాయి కదా, ఆ ఫోల్డర్లోకి వెళ్ళేసి ఫాంట్స్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, అన్ని ఫాంట్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఈ ఫాంట్ మీకు ఇస్తాను, ఓకేనా? ఈ ఫాంట్ పైన క్లిక్ చేసి ఓకే పైన ట్యాప్ చేసి ఈ విధంగా ఫాంట్ అప్లై అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి సైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది, సైజ్ నేను తగ్గించుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా తగ్గించుకొని ఓకే ఇలా తగ్గించుకొని మళ్ళీ టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ కర్వ్లోకి వెళ్తున్నాను. కర్వ్లోకి వెళ్ళేసి చూడండి ఈ విధంగా ఈ సర్కిల్లో అంటే దీన్ని రిఫరెన్స్గా పెట్టుకొని ఈ సర్కిల్లో సరిగ్గా సెంటర్లో టాప్లో వచ్చే విధంగా సెట్ చేసుకొని టిక్ మార్క్ పైన క్లిక్ చేసి మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసి రిలేటివ్ పొజిషన్ పైన క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్ ఫస్ట్ లైన్లో మిడిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే ఆ సెంటర్లోకి వస్తుంది చూడండి. అలాగనే దానిపైన మరొకసారి క్లిక్ చేసి పెన్సిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసి మళ్ళీ కర్వ్లోకి వెళ్ళండి, ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మైనస్లో తీసుకుందాం. మైనస్లో తీసుకొని ఇక్కడ పెట్టేస్తున్నాను కింద. ఇప్పుడు ఏం చేస్తున్నాను, మళ్ళీ నేను డబుల్ క్లిక్ చేసేసి ఇక్కడ విలేజ్ నేమ్ అయితే పెట్టేసుకోవాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. విలేజ్ నేమ్ తీసుకున్న తర్వాత మళ్ళీ కర్వ్లోకి వచ్చేస్తున్నాను. వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా సెట్ చేసుకుంటాను, మైనస్లో పెట్టేసుకుంటాను. టాప్లో ప్లస్లో ఉండాలి, ఇది మైనస్లో ఉండాలి. కొంచెం కింద స్పేస్ వదిలిపెట్టేసి టాప్లో ఈ విధంగా సెట్ చేసుకొని మళ్ళీ రిలేటివ్ పొజిషన్ పైన క్లిక్ చేసి ఫస్ట్ లైన్లో మిడిల్ ఆప్షన్ చూడండి సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ప్రెస్ చేయండి, మనకు షేప్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు డిలీట్ పైన క్లిక్ చేసి ఓకే చేయండి, డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ఇక ఏం చేస్తారు, 4th ఆప్షన్ పైన క్లిక్ చేసి ట్రాన్స్పరెన్స్లో పెట్టేసుకోవాలి. ఆ తర్వాత సేవ్ యాస్ ఇమేజ్, ఆ తర్వాత టాప్లో సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత సేవ్ యాస్ ఇమేజ్,
తర్వాత ఇక్కడ డిఫాల్ట్ పైన క్లిక్ చేసి అల్ట్రా లేదా వెరీ హైలో పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎలైట్ మోషన్లో ఫాంట్స్ యాడ్ చేయడం ఎలానో చెప్పిన తర్వాతనే ప్రీసెట్ని ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను. ఫస్ట్ ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకుంటున్నాను, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను. తర్వాత ఏదన్నా ఒక రేషియో సెలెక్ట్ చేసేసుకొని క్రియేట్ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ప్లస్ ఐకాన్, తర్వాత ఇక్కడ ఒక టెక్స్ట్ తీసుకున్నాను, సంథింగ్ ఏదో ఒక పెట్టేస్తున్నాను. నేను టెక్స్ట్ అనేది తీసుకుంటున్నాను. మళ్ళీ ఇక్కడ కొంచెం సైజుని కూడా పెంచుకుంటున్నాను. అలైన్ మిడిల్లో పెట్టేసుకొని కలర్ అనేది వైట్లో, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇది. ఇప్పుడు ఇక్కడ టాప్లో ఫాంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ కిందికి లాస్ట్ ఆప్షన్ ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీరు మీ గ్యాలరీలో ఫోల్డర్లో ఉన్నటువంటి ఫాంట్స్ ఏవైతున్నాయో వాటిని సెలెక్ట్ చేసేసుకుంటే ఆటోమేటికల్ ఇక్కడ ఇందులోకి ఎలైట్ మోషన్లోకి యాడ్ అయిపోతాయి. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి, ఓకేనా. 2 ఫాంట్స్ ఇస్తాను, ఒకటి పిక్సెల్ యాప్కి సంబంధించింది, ఇంకొకటి ఎలైట్ మోషన్కి సంబంధించింది, ఓకేనా. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కంప్లీట్గా వెనకకు వచ్చేసేయండి. కంప్లీట్గా వెనక్కి వచ్చేసిన తర్వాత కొన్ని ఫైల్స్ ఇస్తానని చెప్పాను కదా, దానికోసం మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే పోస్ట్ ఓపెన్ చేసి కిందికి వెళ్తే అక్కడ ఫైల్స్ ఉంటాయి కదా, ఫైల్స్ కిందనే ప్రీసెట్ ఉంటుంది. డైరెక్ట్ మీకు ప్రీసెట్ ఇస్తాను ఈజీగా ఎడిట్ చేసుకోవడానికి. ఆ క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే మీకు ప్రీసెట్ అనేది ఎలైట్ మోషన్కి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఆ తర్వాత కంటిన్యూ టు టైమ్ లైన్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది. యాజ్టీజ్గా ప్రీసెట్ యాజ్టీజ్గా మీకు కూడా ఇదే విధంగా ఓపెన్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని ఫస్ట్ యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది. ఇక్కడ నేను ఫస్ట్ మన యూత్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఇందాక మనం పిక్సెల్ యాప్లో ఎడిట్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ ఎడిట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఫాంట్స్ నేమ్స్ అనేది లాస్ట్లో డాట్ తర్వాత ఓటీఎఫ్ లేదా టీటీఎఫ్ అని ఉంటుంది. అవి కొంచెం ఓటీఎఫ్ ఉన్నప్పుడు టీటీఎఫ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆటోమేటికల్లీ ఫాంట్ అప్లై చేశాను కాబట్టి, సో ఇక్కడ నేను ఏం చేసిన ఒక గ్రూప్ ఉంది, ఫస్ట్ స్లైడ్లో సెకండ్ లేయర్ గ్రూప్, దీనిపైన క్లిక్ చేస్తున్నాను. ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ టాప్లో లేయర్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి గ్యాలరీలో నుండి మీరు పిక్సెల్ యాప్లో ఎడిట్ చేసుకున్నటువంటి టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా రిప్లేస్ చేసుకొని సరిగ్గా మిడిల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మిడిల్లో లోగో ఇమేజ్ కూడా ఉంటుంది. ఈ లోగో లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ కూడా లోగోని రిప్లేస్ చేసుకొని మిడిల్లో సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అంతే, ఇక్కడ మన ఫస్ట్ స్లైడ్ అయితే కంప్లీట్ అవుతుంది. తర్వాత ముందుకు వెళ్ళేస్తే మనకి యాజ్టీజ్గా అలానే వదిలేసేయండి 2 స్లైడ్ కూడా. తర్వాత 3వ స్లైడ్ కూడా అదే వదిలేసి ఇక్కడ 5th స్లైడ్కి వచ్చేస్తే ఫ్రమ్ అని చూసారా, ఫ్రమ్ 27th అని 1 సెప్టెంబర్ పెట్టాను కదా. ఇదేంటంటే మీరు వినాయకుని ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే 27కి మనకి వినాయక చతుర్థి ఉంది, అక్క నుండి వినాయకుని ఎప్పటి వరకు పెడతారు అంటే నిమజ్జనం ఉంటుంది కదా, సో ఆ డేట్ అనమాట 27 టు, నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 1 సెప్టెంబర్ అని పెట్టాను. మీకు కావాలనుకుంటే ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎడిట్ గ్రూప్, తర్వాత ఇక్కడ మీకు ఎల్లో కలర్లో 2 లేయర్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి టెక్స్ట్కి సంబంధించినవి అనమాట. దానిపైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మీకు నచ్చిన డేట్స్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ముందు స్లైడ్కి వచ్చేసి ఇక్కడ ప్లేస్ ఉంటుంది, ఓకేనా. ఈ నచ్చిన ప్లేస్ కావాలనుకుంటే సేమ్ ఇంత ముందు లాగానే ఇక్కడ గ్రూప్ ఉంటుంది, గ్రూప్లోకి వెళ్ళి ప్లేస్ అయితే చేంజ్ చేసుకోండి. లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇన్వైటెడ్ బై లేదా ఇక్కడ ఫ్రమ్ అని పెట్టాను. తర్వాత ఇక్కడ మీకు నచ్చిన యూత్ నేమ్ అయితే రిప్లేస్ చేసుకోవాలి. సపోజ్ ఇక్కడ డిఎస్ఆర్ లేయర్ పైన క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు నచ్చిన టెక్స్ట్ అయితే రిప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ బిగ్ లెటర్ స్మాల్ లెటర్లో కాకుండా మీకు నచ్చిన విధంగా ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ నేను పార్టికల్ ఎఫెక్ట్ ఆఫ్లో పెట్టేసుకొని ఇక్కడ డిఎస్ఆర్ తీసేసాను, ఓకేనా. ఈ ఫ్రమ్ వచ్చేసి నేను మిడిల్లో పెడుతున్నాను చూడండి, ఇలా మిడిల్లో పెట్టేసుకుంటున్నాను. మిడిల్లో పెట్టేసుకొని ఇక్కడ యూత్ అని చూసారా, ఈ యూత్ని తీసుకొచ్చి నేనేం చేస్తున్నాను ఇక్కడ ఇలా పెట్టేస్తున్నాను. తర్వాత అసోసియేషన్ ఏదైతే ఉందో ఇలా పెట్టేస్తున్నాను. అంటే కొంతమందికి షార్ట్ కట్ కాకుండా కొంతమందికి డైరెక్ట్ నేమ్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఇది చెప్తున్నాను అనమాట, ఓకేనా. ఇక్కడ యూత్ లేయర్ పైన క్లిక్ చేస్తున్నాను, ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ యూత్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. మెన్షన్ చేస్తే ఇలా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మీకు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. లేదు మీకు ఇలా సెట్ అవుతుంది అనుకుంటే ఈ విధంగా కూడా మీరు ఆ యొక్క సర్కిల్లోని మీరు
యూత్ నేమ్ అనేది మెన్షన్ చేస్తే వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా అయిపోతుంది. ఇప్పుడు మీరు దీన్ని సేవ్ చేసుకోవాలనుకుంటే టాప్లో షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. తర్వాత వీడియో పక్కన యారో మార్క్, తర్వాత ఇక్కడ ఈ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియో గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కంప్లీట్గా వీడియో చూసిన తర్వాతనే కామెంట్ చేయండి. అయినా కూడా మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఎర్రర్ వస్తే ఆ స్క్రీన్ షాట్ అనేది నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి.